నమస్కారం. టీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న లయన్స్ క్లబ్బుల సేవలు తణుకులో ప్రశంసించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు రూరల్ ఎస్ఐ మరణంపై ప్రత్యేకంగా పరిశోధించాలి, ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. పేద మధ్య తరగతి ప్రజలకు మేలు చేయని కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తణుకులో సిపిఎం కార్యకర్తల ధర్నా. దేశ అభివృద్ధి కోసమే కేంద్ర ఆర్థిక మంత్రి రూపొందించిన బడ్జెట్, తాడేపల్లిగూడెంలో అభినందించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట. మాఘమాసం సందర్భంగా తాడేపల్లిగూడెం వాసవి ఆలయంలో లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఏలూరు కలెక్టరేట్లో 3వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ వెల్లడించిన అధికారులు. కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో సుదర్శన సహిత లక్ష్మీ నరసింహస్వామి హోమం చేసిన భక్తులు, పాల్గొన్న పరిసర గ్రామాల ప్రజలు. సమాజ అభివృద్ధికి లయన్స్ క్లబ్బులు అందిస్తున్న సేవలు మంచి ఫలితాలనిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ జోన్ సోషల్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జోన్ చైర్మన్ వంటెద్దు రాజా అధ్యక్షతన జరిగిన ఈ సభలో 5 క్లబ్బులకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జోన్ సోషల్ మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఇటువంటి సమ్మేళనం ద్వారా ప్రతి ఒక్కరు కూడా కలిసి లయన్ క్లబ్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్ని ఒకసారి సమీక్ష చేసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా మీరు ఒక రోడ్ మ్యాప్ ద్వారా ముందుకు వెళ్ళటం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవలో భాగస్వాములై ఎంతోమంది జీవితాల మీద ప్రభావితం చేయడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు చూస్తే మనం అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మన డయాలసిస్ సెంటర్కి కూడా మన కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు వారు 75 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా గ్రాంట్ చేయటం, ఈరోజు అక్కడ ఆ డయాలసిస్ సెంటర్ను కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం సమాజంలో చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు చాలా ఎక్కువగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మన ఆహారపు అలవాట్ల వలన కానీ ఇతర అలవాట్ల వలన కానీ కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. అలాగే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఈ రెండూ కూడా ప్రత్యేక ప్రాతిపదిక మీద తీసుకుని ఇక్కడ మన తణుకుపట్నంలో కూడా వంక రవీంద్రనాథ్ గారు సహకారంతో ఆ రోజు లయన్స్ క్లబ్ ద్వారా మొట్టమొదటి డయాలసిస్ సెంటర్ని 2014-19లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి వీఆర్లో ఉన్న ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య వెనుక ఉన్న అంశాలను వెలుగులో పెట్టాలని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తేతల గ్రామంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గోవధ కర్మాగారానికి సరఫరా అవుతున్న గేదెల దొంగతనం కేసుకు సంబంధించి తలెత్తిన వివాదం నేపథ్యంలోనే ఎస్ఐ ప్రాణానికి నష్టం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మరణానికి 1 నిమిషం మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఒరిగింది ఏమీ లేదని కారుమూరి వ్యాఖ్యానించారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరతను తీర్చే లక్ష్యంతో గతంలో తమ ప్రభుత్వం జిల్లాకు 1 వైద్య కళాశాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో కొన్ని జిల్లాల్లో నిర్మించామని చెప్పారు. మిగిలిన మరికొన్ని జిల్లాల్లో ఆగిపోయిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ను తిరిగి పునరుద్ధరించాలని ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ల ముందు శాంతియుత పద్ధతుల్లో తమ పార్టీ వినతి పత్రాలను అందజేయనున్నట్లు కారుమూరి తెలిపారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, నాయకులు వి సీతారాం, మెహర్ అన్సారీ, షేక్ జలానీలు పాల్గొన్నారు. తణుకు రూరల్ మండలం ముద్దాపురం గ్రామంలోని కొండాలమ్మ అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆధునిక కథానిక దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో కథానికలకున్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం సాహితీ సామ్రాజ్యం అభివృద్ధికి సహకరిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్, ప్రస్తుత ఉపాధ్యాయులు చీడిగుంట భగవంతరావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ దోడపాటి ప్రసాదులను సన్మానించారు. విజయకృష్ణ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ సాహితీ సభలో వివిధ రంగాలకు చెందిన ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, ముక్కామల మోహనరావు, హాస్పిటల్ సిబ్బంది ఎం నాగరాజు, దండి వంశీలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను ఆదివారం నిర్వహించి ప్రోత్సహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తానరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, ఉంగురి హనుమంతరావు, డ్రాయింగ్ టీచర్లు పాల్గొన్నారు. వద్దు Please. We did a nice picture. Congratulations. Congratulations. Very nice. చాలా మంది చిల్డ్రన్ యంగ్ శ్రీత మాటిసోరి. Congratulations. దుర్గా ప్రసాద్ సార్ మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా లేదని పేర్కొంటూ తణుకు సిపిఎం కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు ఆదివారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. అలాగే బీమా రంగంలో 75% ఉన్న ఎఫ్డీలను 100% పెంచి ఈ రంగాన్ని కుదేలు చేసినట్లు ఆరోపించారు. అలాగే బీమా రంగంలో 75% ఉన్న ఎఫ్డీలను 100% పెంచి ఈ రంగాన్ని కుదేలు చేసినట్లు ఆరోపించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న 47,000 కోట్ల రూపాయలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామన మునుస్వామి, నాయకులు పి దక్షిణామూర్తి, సింగులూరి సత్యనారాయణ, నాసిరి రత్నములు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.